హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సందీప్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు ఒక మంచి డిఫరెంట్ ఆథెంటిక్ టేస్టీ టిఫిన్ మీకు చూపిస్తాను, తినిపిస్తాను. ఇస్తాన్ మస్తాన్. ఏంటి ఇస్తాన్ అంటున్నాడు అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు మనం ఒంగోలులో ఉన్న ఫేమస్ మస్తాన్ హోటల్కి వెళ్తున్నాము. అందుకే కొంచెం రైమింగ్ కోసం ఇలా మాట్లాడాను. సో ఈ హోటల్కి వెళ్ళాలి అంటే ఎలా అనుకుంటున్నారేమో. ఒంగోలులో ఉన్న మన తాత బిల్డింగ్ సర్కిల్ నుండి లెఫ్ట్ తీసుకొని కొంచెం ముందరికి వెళ్తే స్ట్రైట్గా వెళ్ళాలి. సో ఇక్కడ మీకు ఒక 2 డైరెక్షన్స్ వస్తాయి. ఈ టెంపుల్ దాటి స్ట్రైట్గా వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ మీకు సివిల్ అండ్ సెషన్ కోర్ట్ వస్తుంది. అది క్రాస్ చేసిన తర్వాత కొంచెం ముందరికి వెళ్తే ఒక జంక్షన్ పాయింట్ వస్తుంది. ఇక్కడ కూడా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. స్ట్రైట్గా వెళ్ళాక ఒక 200 మీటర్స్ వెళ్తే రైట్ తీసుకోవాలి. సో ఇట్లా వెళ్తూ ఉంటే మధ్యలో ఒక ఆయన వచ్చి మనకు అదిగో అంకుల్ హాయ్ చెప్తున్నాడు. సో అలా ఒక మంచి ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది, ఒక ఎంకరేజ్మెంట్ టైప్. ఇలా ఈ రోడ్లో స్ట్రైట్గా వెళ్ళాక డెడ్ ఎండ్కి వెళ్ళాలండి. సో డెడ్ ఎండ్కి వెళ్ళి మళ్ళీ మనము లెఫ్ట్ తీసుకోవాలి. సో ఇది ఈ లెఫ్ట్. ఇలా లెఫ్ట్కి వెళ్తే కొంచెం ముందరికి వెళ్ళాక మీకు రేస్ అకాడమీ ఉంటుంది లెఫ్ట్ సైడ్. ఇదిగో ఈ కార్ తర్వాత ఉందా, ఇదిగో ఇదేనండి రేస్ అకాడమీ. ఇలా ఇంకా కొంచెం కంటిన్యూగా ముందరికి వెళ్ళిపోతే డెడ్ ఎండ్ ముందు ఇదిగో మనకు వచ్చేస్తుంది మస్తాన్ హోటల్. ఇదేనండి మస్తాన్ హోటల్. వీళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ ఏంటంటే నార్మల్ ఇడ్లీ, గీ ఇడ్లీ, ఆయిల్ దోశ, క్యాష్యూ ఆయిల్ దోశ, గీ దోశ, క్యాష్యూ గీ దోశ ఉన్నాయండి. ప్రైసెస్ మీరు చూస్తే కనుక ఇందాక చూసినట్టు నార్మల్గానే ఉన్నాయి, రీజనబుల్ ప్రైసెస్. అండ్ పార్సల్స్కి 5 to 10 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. ఇకపోతే నేను మా ఫ్రెండ్ గీ ఇడ్లీ అండ్ గీ క్యాష్యూ దోశ ఆర్డర్ చేసామండి. ఎప్పటికప్పుడు వేడి ఇడ్లీలు వీళ్ళు రెడీ చేస్తున్నారు. అండ్ అలాగే దోశ కూడా. ఇక్కడ మీరు చూస్తే కనుక ఎంత ఆథెంటిక్ అంటే ప్లాస్టిక్ ఏమీ యూజ్ చేయట్లేదు. ప్లేట్లు కూడా లేదా. ఈవెన్ ఒక విస్తరాకు తీసుకొని దాని మీద ప్రాపర్ న్యాచురల్ అరిటాకు వేసి దాని మీద వేడి ఇడ్లీలు, అందులో చట్నీ, ఎర్రకారం పొడి, నిమ్మకాయ పెట్టి ఇస్తారు. పైన నీట్గా నెయ్యి ఎంత కావాలంటే అంత వేసి ఇస్తారు. మీరు చూడొచ్చు ఇక్కడ వేడిగా ఎప్పటికప్పుడు తీసి ప్లేట్లో సర్వ్ చేస్తూ ఉన్నారు. ఈ కాంబినేషన్లో నేను నార్మల్గా తిన్నానండి. ఏది నెయ్యి, ఇడ్లీ, చట్నీ, కారం, పొడి. బట్ కానీ దీని మీద నిమ్మకాయ పిండుకొని తింటే ఎలా ఉంటుంది అనేది నాకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుతుంది మీకు కూడా. ఇక్కడ మెయిన్ ఇంతమంది క్రౌడ్ ఎందుకు వస్తారు అంటే ఈ నిమ్మకాయ ఫ్లేవర్ అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇడ్లీ సాఫ్ట్నెస్ కూడా చాలా బాగుంది. డెఫినెట్గా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది ఒంగోలుకి వెళ్ళినప్పుడు. అండ్ ఈ ఐటెం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనోహరమైన గీ క్యాష్యూ దోశ వచ్చేసిందండి. మనోహరమైన దోశ అని ఎందుకన్నాను అంటే జనరల్గా జీడిపప్పు నెయ్యి దోశ మనం బయట ఎక్కడో చాలా చోట్ల తింటాము, ఇంట్లో కూడా ఈవెన్ చేసుకుంటాము. బట్ కానీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే పచ్చి కొబ్బరి ఫ్రై చేసి ఆ తర్వాత దోశ వేసేటప్పుడు రోస్ట్ చేసేటప్పుడు ఆ పచ్చి కొబ్బరి కూడా వేసి దోశ రోస్ట్ చేసి నీట్గా ఇస్తారు. ఇది నేనైతే ఎక్కడ చూడలేదు, ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేయలేదు. నాకు చాలా కొత్తగా అనిపించింది. అండ్ దోశ కూడా చూస్తే కనుక క్వాలిటీ కానీ దోశ సైజ్ చిన్నగా ఉన్నా కూడా బట్ దోశ క్వాలిటీ అండ్ నెయ్యి చాలా ఎక్కువ ఉంది, క్యాష్యూ ఉంది. ఒక దోశ తింటే ఫుల్ అయిపోయిందండి. మీరు చూడొచ్చు పచ్చి కొబ్బరి కూడా ఉంది. సో ఎప్పుడన్నా మీరు ట్రై చేయాలి, డిఫరెంట్ దోశ ట్రై చేయాలి అంటే ఒంగోలు ఖచ్చితంగా ఇక్కడ మీరు ట్రై చేయొచ్చు అండ్ మీకు నచ్చుతుంది. ఒక బైట్లో అలా ఒక చిన్న పీస్ తుంచుకొని అలా ఒక క్యాష్యూ పీస్, కొంచెం ఒక పచ్చి కొబ్బరి ఒక పీస్ తీసుకొని అలా కొంచెం చట్నీ, ఎర్రకారం అద్దుకొని తిన్నారంటే ఆ నెయ్యిలో ఆ కారము చట్నీ తింటున్నప్పుడు నెక్స్ట్ లెవెల్. సరే, ఇక వీళ్ళ హోటల్ టైమింగ్స్ చూస్తే మార్నింగ్ 7 to 11 ఉంటారండి. అండ్ ఈవినింగ్ 6 to 10:30 వరకు షాప్ ఓపెన్లో ఉంటుంది. మొత్తం ఒంగోలులో వీళ్ళకి 3 బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ నేను మా ఫ్రెండ్ అయితే రంగారెడ్డి చెరువు దగ్గర ఉన్న ఈ బ్రాంచ్కి వచ్చాము.
లక్కీగా క్రౌడ్ జనాలు ఎక్కువ లేకపోవటం వల్ల మాకు తొందరగా టిఫిన్ అనేది వచ్చేసింది. జనరల్గా కొంచెం క్రౌడ్ ఉన్న ఒక 10-15 మినిట్స్ లేదా 20 మినిట్స్లో మీకు ఇచ్చేస్తారు. ఎప్పుడైనా ఒంగోలుకి వచ్చినప్పుడు మంచి హోమ్ మేడ్ నీట్ అండ్ క్లీన్ టిఫిన్ టేస్ట్ చేయాలి అనుకుంటే ఇక్కడ మస్తాన్ హోటల్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.